ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఎంతసేపు అయిందిరా నువ్వు వచ్చి? ఇప్పుడే వచ్చానమ్మా. ఈ రోజు ఆఫీస్లో బోర్డ్ మీటింగ్ ఉందంటే రాను అని చెప్పేసి అన్నావు కదా, అందుకే నేను మీటింగ్స్ అన్ని కూడా క్యాన్సిల్ చేశాను. మరి ఇప్పుడెందుకు వచ్చావు? ఇప్పుడు వీళ్ళిద్దరు పెళ్లి పెద్దలు కదా, ఏదో సందేహం వచ్చి అడుగుతున్నాడు. అయినా ఇంతకు ముందు 25 పెళ్లిళ్ళు ఏమైనా చేశారా ఎవరిని అడగకుండా చేయడానికి? అందుకే ఏం చేయాలో నన్ను అడుగుతున్నాడు. అయినా పెళ్లి పనులు చేయడమే దండగా అనుకుంటే మళ్ళీ సలహాలు కూడా. అదేంటమ్మా అలా అంటావు? అది చాలు కార్తీక్, మా మామయ్యకి మాటిచ్చాను, భాను బాధ్యత తీసుకున్నాను అని చెప్పడానికి నీకు చాలా గొప్పగా ఉండొచ్చు, కానీ వినటానికి నాకు చాలా చిరాగ్గా ఉంది. అవునులేరా, మీ అమ్మకి ఆ నీలిమ మాటలు తప్ప నిజాయితీగా చెప్పే ఏ మాటలు నచ్చవు. అది అమాయకంగా నోటితో కొంపలు తగలేస్తున్నా కూడా మీ అమ్మ ఏం పట్టించుకోదు. అమ్మమ్మ, నువ్వు నీలిమని తిట్టడం మానవా? నువ్వు బాను అర్థం చేసుకో, నేను నీలిమని తిట్టడం మానేస్తాను. ఏదో అడగడానికి వచ్చాడుగా, చెప్పు. ఎందుకురా బాధపడతావు? పెళ్ళయ్యాక జీవితం పండుతుంది అంటారు, దాని అర్థం ఇదేరా. మేమిద్దరం ఒక ఇంట్లో ఉంటున్నాం, కానీ ఒకటి కాలేదు బామ్మ. ఏంట్రా నువ్వనేది? బాను చేయి పట్టుకున్నప్పుడు నాకు అర్థమైంది అది నెల తప్పిందని. నేను పొరపాటు పడ్డానా లేక నువ్వు పొరపాటు పడుతున్నావా? భాను ప్రెగ్నెంట్ అన్నది ఎంత నిజమో, మేమిద్దరం ఒక్కటి అవ్వలేదన్నది కూడా అంతే నిజం. కానీ ఇది ఎలా జరిగిందో నాకు అర్థం కావట్లేదు బామ్మ. ఉన్న గొడవలు సరిపోవనా? ఇప్పుడు కొత్త తలనొప్పి వచ్చి పడింది. అసలు నిజమేంటో బానుని అడుగుతాను, ఒకసారి ఫోన్ చెయ్యి. భాను కూడా ఈ విషయం తెలియదు బామ్మ, నువ్వు చెప్పొద్దు. ఏంట్రా ఇది? భార్యాభర్తలు దూరంగా ఉన్నా వాళ్ళని భార్యాభర్తలనే అంటారు, కానీ భర్తకి తెలియకుండా తల్లవుతుందంటే మాత్రం లోకులు కాకులే పొడుచుకు తింటారు. నిప్పులాంటి బాను తప్పు చేసిందంటే నేను నమ్మన్రా. అగ్నికి చెదపట్టడం ఎంత అబద్ధమో, బాను తప్పు చేసిందన్న ఊహ కూడా అంతే అబద్ధం. కానీ మీ ఇద్దరి మధ్య ఏ బంధము లేకుండా దాని కడుపులో పిండం ఎలా పెరుగుతుంది? అసలు ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావురా? ఏం చేయాలో నాకు తెలియట్లేదు బామ్మ. ఈ బాధ నా గుండెల్ని పిండేస్తుంది, కానీ కళ్ళ ముందున్న భానుతో ఆ బాధని పంచుకోలేని స్థితిలో ఉన్నాను. తన పరిస్థితి ఇది అని తెలియని స్థితిలో భాను ఉంది. ఇది దాస్తే దాగే నిజం కాదురా. రోజు రోజుకి పెరిగే కడుపు నెలలు మారుతున్న కొద్దీ నిజం చెప్పకుండానే తెలిసిపోతుంది. అంతకన్నా ముందే ఏం జరిగిందో నువ్వే తెలుసుకోవడం మంచిదిరా. ఇది నేను బానుని అనుమానించి చెప్పిన మాట కాదురా, రేపటి పరిస్థితి ఏంటో ఊహించి చెప్తున్న మాట. బాను మరో కుంతి కాకూడదు, నీ ఇంటి పరువు పోయే పరిస్థితి ఎప్పటికీ రాకూడదు. తెలుసుకుంటాను బామ్మ, కానీ పెళ్లికి ముందే ఈ నిజం బయటపడితే వాళ్ళ పరువు పోతుంది, ఈ పెళ్లి ఆగిపోతుంది, భాను నాకు దూరం అయిపోతుంది. అందుకే ఈ పెళ్ళయ్యే వరకు ఈ నిజం మన ఇద్దరికి తప్ప ఎవరికి తెలియకూడదు. ఒరే నాన్న, నువ్విలా ఆలోచిస్తున్నందుకు మెచ్చుకోవాలో ఇలా జరిగినందుకు బాధపడాలో నాకు అర్థం కావడం లేదు. ఈ పెళ్లి జరిపించాలన్న ఆరాటంలో ఉన్నావు, కానీ ఈ నిజం బయట పెడితే ఈ పెళ్లి పెటాకులవుతుంది. ఒరే బాను, నువ్వు విడిపోకూడదురా. మీ జంట ఎప్పుడు శివపార్వతుల్లా కలిసే ఉండాలి, ఇదే నా కోరిక. ఫోన్ చేసి ఇంతసేపైనా ఇంకా రాలేదేంటి? ఏంటి లేటు? కొంచెం లేటుగా వస్తేనే నీకింత చిరాగ్గా ఉంది, మరి నువ్వు చేసిన పని వల్ల నాకెంత చిరాకు రావాలి? నేనేం చేశాను? ఈ పెళ్లి నీకు ఇష్టం లేదు అన్నావు, దాన్ని ఆపే ప్రయత్నాలే కదా చేస్తున్నాను. అది నీ మాటల్లో కనిపిస్తుంది కానీ నీ చేతుల్లో ఎక్కడా కనపడలేదు.
నా పెళ్ళ ఆపుతానని అప్పుడెప్పుడో చెప్పావు, తర్వాత సైలెంట్గా ఉన్నావు. అది మాట్లాడటానికి నిన్ను రమ్మని చెప్పింది. నేనేమన్నా ఒంటరిగా ఉంటున్నానా? నువ్వు పిలిచినప్పుడల్లా వచ్చేయడానికి? గుడ్ల గోబులాగా ఆ రామలక్ష్మేమో నన్నే కనిపెట్టుకునుంది. నీతో మాట్లాడతానేమోనని ఆ భాను ఏర్పాటు చేసింది. వాళ్ళందరినీ తప్పించుకుని వచ్చేసరికి నా తల ప్రాణం తోక్కొచ్చింది. ఇంతకీ నా పెళ్ళ ఆపుతున్నావా లేదా? ఎందుకు వైశాలి అంత వెంట పడుతున్నావు? నీ పెళ్ళాపుతానని చెప్పాను కదా. ఏ పని చేసినా ఆలోచించి నిదానంగా చేయాలి. ఆలోచించు, బాగా ఆలోచించు. ఈలోగా నా పెళ్ళైపోతుంది. అప్పుడు నాకు ఫోన్ చేసి నీ పెళ్ళి ఆపడానికి ఒక ప్లాన్ చేశాను అని అప్పుడు చెప్పు. అక్కడ వాళ్ళు పెళ్లి ఏర్పాట్లు జెట్ స్పీడ్ లో చేస్తున్నారు. నువ్వు మాత్రం ఇలా నిదానంగా ఆలోచిస్తూ కూర్చో. ఏదో టాబ్లెట్ వేస్తే పెళ్లి ఆగిపోతుంది అన్నావు, కానీ ఏమైంది? రిపోర్ట్ లో ఏమీ లేదని తెలిసింది. కార్తీక్ కూడా నార్మల్ గా ఉన్నాడు. ఇద్దరూ కలిసి పెళ్లి పనులు చేస్తూ నాకు బీపీ పెంచుతున్నారు. కార్తీక్ ఎందుకలా ఉన్నాడో నాకు అర్థం కావడం లేదు. ఇంతకీ నువ్విచ్చిన టాబ్లెట్ నిజమో కాదో నాకు అర్థం కావట్లేదు. షడప్ వైశాలి, అసలే ఇరిటేషన్లో ఉన్నాను. నన్ను మరింత ఇరిటేట్ చేసేలా మాట్లాడుకో. కార్తీక్ ఈ విషయాన్ని దాస్తున్నాడంటే మనం పెద్ద ప్రమాదంలో పడుతున్నట్టే. ఎందుకంటే వారం రోజుల తర్వాత మళ్ళీ టెస్ట్ చేస్తే ప్రెగ్నెన్సీ లేదన్న విషయం బయటకొస్తుంది. అప్పుడు వాళ్ళు హ్యాపీగా కలిసిపోతారు. నా పెళ్ళైపోతుంది, నువ్వు చేతులు దుర్పేసుకుంటావు, అంతే కదా? నిన్ను ప్లీజ్ వైశాలి, నా కోపం తెప్పించుకో. ఈ వారం రోజుల్లో ఏదో ఒక ప్లాన్ చేయాలి. ఆ తర్వాత నిజం తెలిసినా కూడా కార్తీక్ భాను ఒకటి కాకూడదు. అలా చేయాలి. ఏం చేయాలి? అవును, భానుని తీసుకెళ్లిన ఆ హాస్పిటల్ పేరేంటి? నువ్వు ఇలా అడుగుతావని నాకు తెలుసు, అందుకే రిపోర్ట్స్ కూడా తీసుకుని వచ్చాను. ఒక నిమిషం. ఇప్పుడు చూడు, అసలు కథ మొదలవుతుంది. ఏం జరుగుతుందో చెప్పు. ఏం జరుగుతుందంటే భాను కార్తీక్ విడిపోతారు, నీ పెళ్లి ఆగిపోవటం జరుగుతుంది. ఇంతవరకు జరుగుతుందని చెప్పిందే తప్ప జరిగిందేమీ కనిపించట్లేదు. నువ్వు చెప్పిన ప్రతి పని చేశాను. ఈ పెళ్లి ఆపాల్సిన బాధ్యత కూడా నీదే, దాంట్లో తేడా రాకూడదు. నీ పెళ్లి ఆపటంతో పాటు భాను కార్తీక్లని విడదీయాల్సిన బాధ్యత కూడా నాదే. చేస్తాను. రా కార్తీక్, నీకోసమే చూస్తున్నాను, కూర్చో. చెప్పండి డాక్టర్, ఎందుకు రమ్మన్నారు? భానుకి నిజం చెప్పావా? ఏ నిజం డాక్టర్? ఏంటి కార్తీక్, ఆటలుగా ఉందా? భాను ఇప్పుడు ప్రెగ్నెంట్. నెలలు గడుస్తున్న కొద్దీ తనలో కొత్త కొత్త మార్పులు వస్తూ ఉంటాయి. ఈ నిజం మీరు తెలుసుకోకుండా ఎలా ఉంటారు? ప్రపంచానికి చెప్పకుండా ఎలా దాచగలరు? ఏం చెప్పాలి? భాను దగ్గరికి వెళ్ళి నువ్వు కడుపుతో ఉన్నావని చెప్పాలా? నీకు ప్రెగ్నెన్సీ ఎలా వచ్చింది అని అడగాల? నా నోటి వెంట ఆ మాట రాగానే తను తట్టుకోగలదా? తను నన్ను ఎంత ప్రేమిస్తుందో నాకు తెలుసు. నేనే ప్రాణంగా బ్రతుకుతున్న నా భార్యతో ఈ విషయాన్ని నేను ఎలా మాట్లాడగలను డాక్టర్? నీ బాధ నాకు అర్థమైంది కార్తీక్, కానీ దాచేయడానికి ఇది ఆ రోజుతో అయిపోయే విషయం కాదు. తన కడుపులో మరో ప్రాణం రూపం పోసుకుంటుంది. అది ఎలా అన్నది మీరు భానుని అడగక్కర్లేదు. కనీసం ఎంక్వైరీ చేసి తెలుసుకోవాలి కదా. భాను బాధపడుతుందని మీరు బాధపడుతూ కూర్చుంటే కడుపులో పెరుగుతున్న పిండం ఆగిపోదు కదా. అదే ఆలోచిస్తున్నాను. నేను తన వెనక ఎంక్వైరీ చేస్తున్నానని భానుకి తెలిస్తే తన పరిస్థితి ఏంటి? చిన్న మాట కూడా పడని నా భాను ఇంత పెద్ద విషయాన్ని తేలిగ్గా తీసుకుంటుందా? మీ రిపోర్ట్ అబద్ధమని తేలితే మా జీవితాలు ఎలా నాశనం అవుతాయి? భాను మనసు చాలా సున్నితంగా ఉంటుంది డాక్టర్. మనం ప్రేమని పంచితే మనం తట్టుకోలేనంత ప్రేమని తిరిగి పంచుతుంది. కానీ భాను తప్పు లేకుండా అనుమానిస్తే తను ప్రాణమైనా సరే తీసుకుంటుందేమో, కానీ అవమానాన్ని మాత్రం తట్టుకోలేదు డాక్టర్. అది నా భార్య మనస్తత్వం. ఇప్పుడు చెప్పండి డాక్టర్, ఏం చేయమంటారు? చూడు కార్తీక్, ఒక భర్తగా నీ బాధ నువ్వు చెప్పావు. భానుకి ఇంత గొప్ప భర్త దొరికినందుకు తను చాలా అదృష్టవంతురాలు. కానీ నేను డాక్టర్గా ఆలోచిస్తున్నాను, నా పేషెంట్ పరిస్థితి ఏంటా అని. ఆడపిల్ల గర్భవతి అయ్యాక మెడికల్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా ఉంటాయి. 9 నెలలు ఎంతో జాగ్రత్తగా అపురూపంగా చూసుకోవాలి.
ప్రతిరోజు తనలో వస్తున్న మార్పులని మానిటరింగ్ చేయాలి. తల్లి బిడ్డ హెల్దీగా ఉండాలంటే కొన్ని మెడిసిన్స్ వాడాలి. అప్పుడే ఒక ప్రాణం భూమి మీదకొస్తుంది. ఇవి చెయ్యాలి అంటే భానుకి నిజం చెప్పాలి. భానుతో మీరు ఆ విషయం గురించి మాట్లాడాలి. భాను మిమ్మల్ని అర్థం చేసుకోవాలి. రెగ్యులర్గా అప్పుడే భానుని హాస్పిటల్కి తీసుకురాగలుగుతారు. ఇక లేట్ చేస్తే తన ప్రాణానికే ప్రమాదం. ఇప్పుడు చెప్పండి, ఏం చేస్తారు? ఏం చేయాలో నాకు కూడా అర్థం కావట్లేదు డాక్టర్. కానీ నేను భానుని కాపాడుకోవాలి, కంటికి రెప్పలా చూసుకోవాలి. అది భర్తగా నా బాధ్యత. నేను భానుని ప్రేమతో అనుమానిస్తున్నాను, అనుమానంతో ప్రేమిస్తున్నానో నాకు కూడా తెలియటం లేదు. తొందరపాటు ఎన్ని అనర్థాలకి దారి తీస్తుందో నాకు కూడా బాగా తెలుసు. మరోసారి తొందరపడలేను. అలా అని ఈ విషయాన్ని కూడా అంత తేలిగ్గా తీసుకోలేను డాక్టర్. అయినా సరే ఈ విషయాన్ని భానుని అడగలేను. మరి ఈ టాబ్లెట్స్ ఎలా వాడతారు? ఏదో ఒకటి చెప్పి భాను వేసుకునేలా చేస్తాను డాక్టర్. చూడు కార్తీక్, భాను చిన్నపిల్ల కాదు. నువ్వేదో ఒకటి చెప్పి టాబ్లెట్ వేయడానికి, చాక్లెట్ ఇచ్చి మాయ చేయడానికి. అవేంటో తనకి పూర్తిగా తెలుసు. తనకి ఏమీ లేదు అనుకుంటున్న అమ్మాయి నువ్వు ఈ టాబ్లెట్స్ ఇస్తే వేసుకుంటుందని ఎలా అనుకుంటున్నావు? అనుకోవడానికి ఏమీ లేదు. చెయ్యాల్సింది ఏదో ఒకటి చేస్తాను. భానుతో మాట్లాడాక తనని నమ్మించడం అంత సులభం కాదని నాకు అర్థమవుతుంది. నువ్వు నమ్మినా నమ్మకపోయినా తను గర్భవతి. కంటికి రెప్పలా కాపాడుకోవాలి. టైంకి రెగ్యులర్గా ఈ మందులు వాడాలి. నేను చూసుకుంటాను డాక్టర్. ఏంటి, మీరు కూడా ఆయనలాగే ఒంటరిగా ఉన్నామని ఫీల్ అవుతున్నారా? నా జల్లో మిమ్మల్ని పెట్టుకుని మీకు జంటనిస్తాను కదా. ఎవరితో మాట్లాడుతున్నావు? పువ్వులతో. పువ్వులతో మాట్లాడుతున్నావా? అదెలా? పువ్వులను చూడగానే మనసు వికసిస్తుంది. ఆ వాసన మనసుకు తగలగానే మనకే తెలియకుండా మనసు పరవశిస్తుంది. ఇవి దేవుడికి పెడితే ఆనందంగా ఉంటుంది. జడలో ఉంటే మనకే అందం వస్తుంది. కార్తిక్ గారితో మాట్లాడటం మొదలుపెట్టిన దగ్గర నుంచి నీకు కవిత్వం బాగానే వస్తుందే. పువ్వులతో మాట్లాడింది చాలు, అక్కడ పసుపు దంచడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. నువ్వు వస్తే మొదలు పెడదాం. అందుకేగా రెడీ అవుతున్నాను. రెడీ అవ్వవలసింది పెళ్ళైన నువ్వో, పెళ్లి కావలసిన నేనో కాదు, పెళ్లి చేసుకోబోయే వైశాలి. వచ్చి తొందరగా దంచితే వైశాలిని పెళ్లి కూతుర్ని చెయ్యాలి. అబ్బా వస్తున్నాను లేవే. సరే, ఏటో వచ్చావుగా, నువ్వే పెట్టు. నువ్వే పెట్టుకోవచ్చు కదా. ఎలాగో వచ్చావుగా, పెట్టు. బాను, నువ్వెప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలే. ఏమైందే? మీ శ్రీవారు వచ్చారు కదా, ఆ ఛాన్స్ ఏదో ఆయనకివ్వు. లేదంటే మా ఆవిడ తలలో పూలు పెట్టడానికి నువ్వెవరు అంటూ నా మీద సీరియస్ అవుతారు. ఒకవేళ ఇంట్లో ఏమీ అనకపోయినా ఆఫీస్లో నా బాస్ కదా, ఏదో వంకతో నన్ను తిడుతూ ఉంటారు. పాపం మా ఆయన మంచివారు. చెడ్డవారని నేను చెప్పలేదే, ఛాన్స్ తీసుకోను అని చెప్తున్నాను. తొందరగా నువ్వు పూలు తలలో పెట్టించుకొని రా. వదలండి. వదిలేయడానికి కాదు, నిన్ను కట్టుకుంది ఇప్పుడు పట్టుకుంది. మన పెళ్ళై చాలా రోజులైంది. ఇప్పుడు మనం పెళ్లి పెద్దలం. మనం హద్దుల్లో ఉండాలి. మన పెళ్లి ఊహించని పరిస్థితిలో జరిగింది. తర్వాత మన జీవితం ఊహకందని విధంగా మారింది. అన్నీ సర్దుకున్నాయి, ఇంకా సమస్యలే లేవనుకున్నప్పుడు
కొత్తగా సమస్య మొదలైంది. పేరుకే పెళ్ళైనా ఇప్పటికే మనం కొత్త దంపతులమే. అందుకే వైశాలి పెళ్లిలో మనం మళ్ళీ పెళ్లి చేసుకుందామా? ఏంటి కొత్త కొత్త కోరికలు పుడుతున్నాయా? ఏ మగాడికైనా తన జీవితంలో పెళ్లి ఇలా జరగాలని కోరుకుంటుంది. తనకి పెళ్ళిడొచ్చిన దగ్గర నుంచి పెళ్ళయ్యే వరకు అలా ఆలోచిస్తూనే ఉంటాడు. నా కల ఇప్పటికీ కలగానే ఉంది. మరి ఆ కల నిజం చేసుకోవాలి కదా. మన కల నిజం చేసుకోవడం కాదు, వైశాలి కళ్యాణం చేయాలి. అది గుర్తుపెట్టుకోండి. బా, వైశాలి పెళ్లి గురించి మనం భార్యాభర్తలుగా నటించడం లేదు. వైశాలి పెళ్లిలో మనం భార్యాభర్తలుగా దగ్గర అవుతున్నాం అంతే. ఈ దగ్గర దూరం కాకూడదనే నేను కోరుకుంటున్నాను. మన మధ్య గాలి కూడా దూరలేనంత దగ్గర అవ్వాలని నేను పరితపించిపోతున్నాను. ఇప్పటికైనా నా మనసులో ఉన్న ప్రేమ నీకు అర్థం కావట్లేదా? ఒకప్పుడు ఇంట్లోనే ఉండొద్దని చెప్పిన నేను ఇప్పుడు మీతో ఇలా ఉంటున్నాను అంటే నా ప్రేమేంటో మీకు అర్థం కాలేదా? అర్థం చేసుకున్నాను కాబట్టే నేను ఇంత ఆనందంగా ఉన్నాను. ఈ సంతోషం ఎప్పటికీ ఇలాగే ఉండిపోవాలని నేను కోరుకుంటున్నాను. అక్కడ పసుపు దంచడానికి వెళ్ళాలి. అదేంటి పువ్వులను ముద్దు పెట్టుకుంటున్నారు? నాకు లేని అదృష్టం వీటికి దక్కినందుకు. అవును బాను, ఇవి నిన్ను తాకుతున్నాయంటే నాకన్నా అదృష్టం వీటికే ఉన్నాయని కదా అర్థం. పువ్వులు జడలో ఉండటమే అందం. అవునా? ఇంకా చాలు, ఆ పువ్వులు తల్లో పెట్టండి చాలు. బాను, ఏమైంది బాను? నాకేం కాలేదు. అంతా ఓకే కదా? ఇదిగో ఈ టాబ్లెట్స్ వేసుకో. టాబ్లెట్స్ దేనికండి? నీకున్న వీక్నెస్ తగ్గడానికి డాక్టర్ గారు ఇచ్చారు, అందుకే మర్చిపోకుండా వేసుకో. అబ్బా, ఈ మాయదారి వీక్నెస్ కి ఎన్ని టాబ్లెట్స్ వేసుకోవాలండి? డాక్టర్ గారు ఎన్ని ఇస్తే అన్ని. బాబు కార్తీక్, వస్తున్నా మావయ్య. బాను, ఈ టాబ్లెట్స్ వేసుకోవడం మర్చిపోవద్దు. ఇదంతా నా కళ నిజమేమో అనుకుని భ్రమపడ్డాను. ఏమే రాము, బాను రాదా పసుపు దంచడానికి? వస్తుంది కుమారి, ఎందుకు రాదు? నువ్వు వచ్చావు కదా, బాను రాలేదేంటా అని. నేనంటే ఒంటరిని కాబట్టి పిలవగానే వచ్చేసాను. కానీ నేను వచ్చే సమయానికి బాను వాళ్ళ ఆయన గారు వచ్చారు. వస్తే పసుపు దంచితే భార్య కందిపోతుందని ఆగిపోమని చెప్పారా? అదిగో అదే వస్తుంది, దాన్నే అడగండి. ఏంటందరూ నన్ను చూసి నవ్వుతున్నారు? పసుపు దంచితే నువ్వు కందిపోతావని మీ ఆయన ఆపేశాడనుకున్నాం. మా ఆయనకి నేనంటే ప్రేమ ఉంది, కానీ మరీ పసుపు దంచితే కందిపోతానన్నంత ప్రేమైతే లేదు. మీ ఆయనే కాదు, ఎవరైనా పెళ్ళైన కొత్తలో పని చేయకు కందిపోతావంటారు, కానీ 6 నెలలు పోతే పని చేస్తే కందిపోతావా అని అడుగుతారు. మా ఆయన మాత్రం అలా కాదులేండి, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నన్ను ప్రేమిస్తూనే ఉంటారు. ముందు మీరు పసుపు దంచండి. అయ్యో బాను, ఏమైంది? బాను, ఏమైంది? బాను, 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 అయ్యో మళ్ళీ కళ్ళు తిరిగినట్టున్నాయి. బాను
రాము అలాగే వాటర్ తీసుకురా. అలాగే. బాను, ఏంటి బాను, ఇంతవరకు బాగానే ఉన్నావు కదా, ఇంతలోనే ఏమైంది? ఈ మధ్య ఇలాగే అవుతుంది, ఎందుకో అర్థం కావడం లేదు. బాను టాబ్లెట్ వేసుకున్నావా? లేదే, ఆయన ఇందాకే ఇచ్చారు. అక్కడే టేబుల్ మీద పెట్టేసి ఇక్కడికి వచ్చాను. అలా చేస్తే ఇలాగే అవుతుంది. అందుకే టాబ్లెట్స్ రెగ్యులర్ గా వేసుకోవాలని కార్తిక్ చెప్పాడు కదా. టాబ్లెట్స్ వేసుకోకపోవడం వల్లే ఇలా జరిగింది. ఉండు, నేను టాబ్లెట్స్ తెస్తాను. కుమారి, ఈ టాబ్లెట్ వెయ్యి. సరే. ఈ లోపు నేను పాలు కాచి తీసుకొస్తాను. ఏంటి బాను, కేవలం కళ్ళే తిరుగుతున్నాయా? అప్పుడప్పుడు వాంతులు కూడా అవుతున్నాయా? వాంతులు కూడా అవుతున్నాయి. నీరసంగా ఉంది కదా. ఇవన్నీ మీకెలా తెలుసు? కడుపుతో ఉన్న ఏ ఆడపిల్లకైనా తెలుస్తుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎందుకంత కోపం? ఏ ఆడదైనా పెళ్ళయ్యాక తల్లి కావాలని కోరుకుంటారు. మరి ఆ విశేషాన్ని ఎందుకు దాస్తున్నావు? నీకేమైనా పిచ్చా? అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? నువ్వు కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు అర్థం కాలేదు, కానీ ఈ టాబ్లెట్ చూస్తుంటే అర్థమవుతుంది. విశేషమే కదా. అసలు ఈ టాబ్లెట్ కి విశేషానికి సంబంధం ఏంటి? ఇది ప్రెగ్నెంట్ లేడీస్ వాడే టాబ్లెటే కదా. కడుపుతో ఉన్నప్పుడు డాక్టర్లు ఇలాంటి టాబ్లెట్ రాస్తారు. అందుకే ఏమైనా విశేషమా అని అడిగాను. నిజమే, కానీ ఆ టాబ్లెట్స్ నాకు మాత్రం అందుకని చెప్పలేదు. సరేలే, నేనేం డాక్టర్ని కాదు కదా. ముందు ఈ టాబ్లెట్ వేసుకో. ఆంటీ, కాఫీ. ఆంటీ, ఇది మీ బిజినెస్ కి సంబంధించిన కవర్ అనుకుంటాను. ఇందాకొచ్చింది, మీరు చూడలేదు. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.